శ్రావణమాసం అయిపోయింది, మరి దావత్ ఎప్పుడో ఇక శ్రావణమాసం అయిపోయి దావత్ ఇస్తుంది కదా. శ్రావణ అయినా కానీ నమస్కారం. అడిగో సార్ రండి. వచ్చిండు అన్న ఆదర్శిన అన్న వచ్చిండు, చూసిపిండు, చూసి సాయం చేయాలని మొక్కిన బాంచను నేను ఇవ్వలేను దాన్ని, నాకు సాయం చేయాలంటే చేసిండు. పొద్దుగాల ఇన్ని ఇచ్చిపోయిండు, ఇక ఇప్పుడు కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఈరోజు చూసాం మనము, తను ఉంటున్నటువంటి ఒక మహిళా ఇల్లు పూర్తిగా పడిపోయింది. మరి మనకు ఈరోజు తక్షణ సహాయం కింద ప్రభుత్వం నుంచి కొంత డబ్బు ఇప్పించడం జరిగింది. భవిష్యత్తులో ఆమె ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వ పక్షాన చేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా ప్రమాదకరంగా పోల్స్ ఉన్నా, కరెంట్ పోల్స్ ఉన్నా, మరియు ఎక్కడైనా లో లైన్ ఏరియాస్ ఉన్నా, లేదా ఎక్కడైనా కూలిపోతున్న స్థితికి వచ్చినటువంటి ఇల్లు ఉన్నా ఇమీడియట్లీ స్థానిక అధికారుల దృష్టికి తీసుకురండి. తీసుకొచ్చినట్టయితే ఫస్ట్ వాళ్ళని తరలించి ప్రాణాపాయం లేకుండా చూస్తాం. దాంతోపాటు ఆ పడిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నుంచి తగు నష్టపరిహారం అనేది ఇప్పిస్తాం. భారీ వర్షానికి తిప్పాపూర్ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 7వ వార్డులో గస్కంటి ఎల్లవకు సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని నిన్నటి రోజు మాకు తెలవగానే రావడం జరిగింది. ప్రభుత్వ పక్షాన ఎంఆర్ఓ గారు, అధికారులు, తిప్పాపూర్ సంబంధించినటువంటి పెద్దలందరం కూడా వచ్చి పరిశీలించి సందర్శించినప్పుడు పేదవాళ్ళు కొడుకులు కూడా లేరని చెప్పినప్పుడు నిన్న రోజు తాత్కాలిక సాయం అందించి ఈ అంశాన్ని గౌరవ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పగానే ఈరోజే 50,000 రూపాయల చెక్కును కూడా కలెక్టర్ గారు మంజూరు చేసి ఆర్డీఓ ద్వారా ఎంఆర్ఓ ద్వారా పంపడం జరిగింది. దాన్ని ఈరోజు అందరి సమక్షంలో ఎల్లవకు ఆ చెక్కును అందివ్వడం జరిగింది. అంటే పేదలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన నాడే నిస్సాయులకు సాయాన్ని అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాపాలనలో ప్రజలు చెప్పేది వింటుంది ప్రభుత్వం చెప్పాలి.